భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే ఇంత సుదీర్ఘకాలం పాటు ఇన్ని లక్షల మంది శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహించడం అనేటువంటిది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘటన. 100 రోజులు పూర్తి చేసుకోకపోతుంది. ఈ 100 రోజుల కాలంలో మోడీ ప్రభుత్వం నేను రైతాంగం పోరాటం చేస్తుంది కేవలం రైతాంగం కోసమే కాదు, వాళ్ళ మనుగడ కోసం అనేటువంటిది, వాళ్ళ బతుకు తెరువు కోసం అనేటువంటిది, వాళ్ళ భవిష్యత్తు కోసం అనేటువంటిది మాత్రమే కాకుండా భారతదేశ ప్రజలందరి తరఫున పోరాటం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ చట్టాల వలన కార్పొరేట్ సంస్థల ఆధీనంలోకి వ్యవసాయం పోవటమే కాకపోతే ఏం జరుగుతుంది? మేము ఎంఎస్పి కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా అని మోడీ పదే పదే మాట్లాడుతున్నాడు. మరి దానినే చట్టం చేయటానికి ఆయనకి ఏం అడ్డం వచ్చింది? మేమేం గొంతెమ్మ కోరట్లేదే. ఈ చట్టాలు చాలా రైతులకు మేలు చేస్తాయి, రైతుల ఆదాయం పెంచుతుంది. అందుట్లో మరీ ముఖ్యంగా చిన్నకారు సన్నకారు రైతుల్ని ఇక బంగారు బాట వాళ్ళ చూపిస్తుందని మాట్లాడుతున్న మోడీ సంవత్సరన్నర పాటు వాటిని అమల్లో రాకుండా పెండింగ్లో పెట్టడానికి అంగీకరించింది ప్రభుత్వం. సంతోషం. మరి అంత గొప్ప చట్టాలు రైతాంగానికి దేశానికి ప్రయోజనకరమైనటువంటివి ఎందుకు పెండింగ్లో పెడుతున్నారు? మీరు పెండింగ్లో పెట్టినటువంటి కాలంలోనే మేము అడుగుతుంది ఏంటంటే రద్దు చేయమంటున్నాం. ఎందుకు రద్దు చేయమంటున్నాం? దానికి మన దేశ అనుభవాలు, ప్రపంచ దేశాల అనుభవాలన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి. ఉదాహరణకు అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం ఉంది. దాంట్లో మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి నిల్వల మీద పరిమితిని రద్దు చేశారు. ఒక రకంగా వ్యవసాయ రంగ పంటలన్నిటినీ కూడా ఉత్పత్తుల్ని అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం నుంచి, అత్యవసర సరుకుల నియంత్రణ చట్టం నుంచి మినహాయించారు. మినహాయించిన దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దాన్ని తొలగిస్తే ఇంకా చట్టంలో ఏం మిగులుతుంది? నేను అడుగుతున్నాను. చట్టం రద్దు కావటం కదా మీ సవరణ దాన్ని అంగీకరిస్తే? అంటే ఇట్లా కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇటువంటి చట్టాలు మోడీ గారే ప్రపంచంలో మొదటిసారి తీసుకురాలేదు. ప్రపంచ అభివృద్ధి చెందినటువంటి దేశాలు, సామ్రాజ్యవాద దేశాలన్నింటిలో ఈ చట్టాలు అమలు జరిగాయి. ఆయా దేశాల అనుభవాలు ఏమిటి? ఆయా దేశాలలో ఇటువంటి స్వేచ్ఛా మార్కెట్ విధానాల వలన అక్కడున్నటువంటి చిన్నకారు సన్నకారు రైతాంగం అంతా నాశనం అయిపోయింది. కొద్దిమంది కంపెనీలు, మల్టీనేషనల్ కార్పొరేట్స్ చేతుల్లోకి వ్యవసాయం వెళ్ళిపోయింది. ఇది అమెరికా తీసుకున్నా, బ్రిటన్ తీసుకున్నా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, మీ ఇష్టం వచ్చినటువంటి దేశాలు తీసుకోండి. నేను అడుగుతున్నాను మోడీ గారిని, మీ చట్టాలు అమలు చేసినటువంటి దేశాలలో ఏ ఒక్క దేశమైనా సరే సన్నకారు చిన్నకారు రైతాంగం బాగుపడ్డటువంటి దేశం ఒక్కటి చెప్పండి. ఒక్కటి. మన దేశంలోనే మీరు ఈ వ్యవసాయ మార్కెట్ చట్టం, APMC యాక్ట్, ఈ యాక్ట్ల వలన సరిగా ప్రైవేటు పెట్టుబడిదారులు సాంకేతిక పరిజ్ఞానం రావటం లేదు అని చెప్పి బీహార్ రాష్ట్రంలో 2006 సంవత్సరంలో రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత వచ్చినటువంటి 2006 సంవత్సరం నుంచి ఈనాటి వరకు బీహార్ రాష్ట్రంలో ఏ పంటకైనా సరే, ఒక్క పంటకు ఒక్కసారైనా సరే ఎంఎస్పి ధరకు వ్యాపారస్తులు కొన్నారా,
రుజువు చేయమని ఛాలెంజ్ చేస్తున్నాం. లేదు, అక్కడ రైతులకి మరి ఏ విధంగా మేలు చేశారు మీరు? 2020 జూన్ 5వ తారీఖు నుంచి ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది, చట్టాలు అమల్లోకి వచ్చినాయి. చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో గత 9 నెలల కాలంలో పని సుప్రీంకోర్టు మొన్న ఎబెన్స్లో పెట్టినప్పటి నుంచి తీసేసినప్పటికి కూడా మిగిలిన కాలంలో 7 నెలల కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే ఒక్క పంటకైనా సరే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పి కొనుగోలు చేశారా? ఛాలెంజ్ చేస్తున్నాం. మోడీ కానీ బీజేపీ కానీ రుజువు చేయాలి. స్వేచ్ఛా మార్కెట్ కనుక వస్తే ధరలు పెరుగుతాయి, రైతులు బాగుపడతారని చెబుతున్నారు. అక్కడెందుకు? మన రాష్ట్రంలో ఈనాటి పరిస్థితి ఏమిటి? కేసీఆర్ గారు ఢిల్లీ పోయి మోడీ గారికి సలాం కొట్టి గులాంగిరి చేస్తూ ప్లేట్ ఫిరాయించిన తర్వాత మన రాష్ట్రంలో మేము సేకరణ చేయమని చెప్పాడు. ఇప్పుడు సేకరణ చేయటం లేదు. మార్కెట్లో పంటల ధరలు ఎట్లా ఉన్నాయి? ఒక పత్రికలో 26వ తారీఖున వాళ్ళు వివరాలు ఇచ్చారు. ఇప్పుడు మన రాష్ట్రంలో పంటలు, రబీ పంటలు, కందులు వచ్చినాయి, వేరుశనగ వచ్చింది, శనగ వచ్చింది. కందుల ధర క్వింటాలకు 6,000 నిర్ణయిస్తాయి. గద్వాల్లో 4,100 రూపాయి, సూర్యాపేటలో 4,275 రూపాయలు, జగిత్యాలలో 4,675 రూపాయలు, తిరుమలగిరిలో 5,102 రూపాయలు, నిజామాబాద్లో 5,266 రూపాయలు, కరీంనగర్లో 5,275 రూపాయలు, వరంగల్లో 5,386 రూపాయలు, వికారాబాద్లో 5,555 రూపాయలు, కేసముద్రంలో 5,609, నారాయణపేటలో 5,809 రూపాయలు. ఎక్కడైనా సరే ఒక్కచోట పని ఇప్పటికైనా సరే కందులు కనీస మద్దతు ధరకు ఎందుకు కొంటలేదు? వ్యాపారస్తులు పోటీ పడి బ్రహ్మాండంగా ధరలు పెరగాలి కదా. పల్లికాయలకి 5,275 రూపాయలు ఎంఎస్పి నిర్ణయించింది ప్రభుత్వం. కానీ ఇప్పుడు వరంగల్లో 2,600 రూపాయలు, నారాయణపేటలో 2,800 రూపాయలు, మహబూబ్నగర్లో 3,000 రూపాయలు, పెద్దపల్లిలో 3,690 రూపాయలు, గద్వాల్లో 3,816 రూపాయలు, నాగర్ కర్నూలులో 4,166 రూపాయలు. అంటే 6,000 రూపాయలకి, 5,275 రూపాయలకి 2,600, 2,800, ఇంత దౌర్భాగ్యం 3,000 రూపాయలు అమ్ముతుంటాయి. మనం నమ్మమంటుంది మోడీ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం, వీళ్ళు బాగుపడతారు అని. శనగల ధర 5,000 ప్రభుత్వం నిర్ణయించింది. అటువంటిది ఇప్పుడు తాండూరు, వికారాబాదు, నారాయణపేట, నిజామాబాద్ మార్కెట్లో 4,221 రూపాయల నుంచి 4,825 రూపాయల వరకే వచ్చింది. అంటే రైతులకు ఎక్కడైనా లభిస్తుందా? ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న సందర్భంలో, ప్రొక్యూర్మెంట్ సందర్భంలోనే మార్కెట్లో వ్యాపారస్తులు ఆ ధరకు ఉంటున్నారు, కొద్దిగా అటు ఇటుగా. మిగిలిన సందర్భాలన్నింటిలోనూ తక్కువ ధరకు ఉంటున్నారు. కేసీఆర్ గారు మేము ప్రొక్యూర్మెంట్ చేయమని ప్రకటించారు. ఇప్పుడే మన రైతాంగానికి కదలిక రావాలి, గుర్తించాలి. వచ్చినటువంటి ప్రమాదం ముంచుకొస్తుంది. రబీ పంట ధాన్యం మార్కెట్లోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి చాలా భయంకరంగా పరిస్థితిని ఎదుర్కోబోతున్నాం, ప్రమాదాన్ని ముంచుకొస్తుందన్నమాట. అందుకోసం మేమేదో కావాలని మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ ప్రభుత్వం మీద చేస్తున్నటువంటిది కాదు. వాస్తవాలేంటి అంటే, ఇవాళ మనం ప్రభుత్వం నిర్ణయిస్తున్నటువంటి ఎంఎస్పి కూడా స్వామినాథన్ కమిషన్ చెప్పిన ఎంఎస్పి కాదు. స్వామినాథన్ సిఫార్సు ప్రకారంగా మేము ఎంఎస్పి నిర్ణయించామని మోడీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది. ఒక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాడు పదే పదే ఈ విధంగా అబద్ధాలు ఆడటం భారతదేశ చరిత్రలో నేను ఇంతవరకు ఏ ప్రధాని చూడలే. మోడీ లాంటి అబద్ధాల కోరిని, మోసగాడిని నేను ఇంతవరకు చూడలే. దోపిడీ విధానాలు అందరూ అనుసరించారు, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించారు. కానీ ఇంత దుర్మార్గంగా, ఇంత తప్పుడు ప్రచారం, అబద్ధాల ప్రచారం, వాడి గోబెల్స్ ప్రచారం లాగా ఒక పక్కన ఉద్యమం జరుగుతుంటే సిగ్గు శరం లేకుండా పార్లమెంట్ నుంచి కింద దాకా
మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేస్తున్నామని మాట్లాడుతున్నాడు. సిగ్గుసేటైనటువంటి విషయం అన్నమాట ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడటం. స్వామినాథన్ చెప్పింది స్వామినాథన్ స్వయంగా చెప్పాడు అనేక సార్లు. నేను చెప్పింది C2 ప్లస్ 50% కాంప్రహెన్సివ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే అద్దుట్లో కొన్ని ఉత్పత్తి ఖర్చులు తగ్గించి వాళ్ళు A2 ప్లస్ 50% ఇస్తున్నారు. ఏ ఉత్పత్తి ఖర్చులు తగ్గిస్తున్నారు? భూమికి విలువ వాళ్ళు పరిగణలో తీసుకోవటం. మన దగ్గర కొన్ని ప్రాంతాల్లో 20% నుంచి 50%, 60% వరకు కౌలుదారులు ఉన్నారు. కౌలుకి వడ్డీ రాదు కదా, ఉత్పత్తి ఖర్చులో వస్తుందా రాదా? ఉత్పత్తి ఖర్చులు వస్తుందని రైతు అనేటువంటి వాడికి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఆ భూమి మీద ఏమైనా పెట్టుబడి పెడితే ఓ బోరు బావి తవ్వించాడు, ఓ 2 లక్షలు ఖర్చు అవుతుంది. లేకపోతే పశువుల కాపలా కోసం ఫెన్సింగ్ వేసాడు, లేకపోతే ఒక ప్రహరీ కట్టాడు, లేకపోతే ఒక షెడ్ వేసాడు, ఖర్చు అవుతుంది. అటువంటి పెట్టుబడి కనీసం వడ్డీ, బ్యాంకు వడ్డీ అయినా లెక్క కట్టాలి కదా ఉత్పత్తి ఖర్చుల్లో. కట్టడం లేదు. ఆ లెక్క తీసేసి A2 ప్లస్ 50% ఇచ్చి మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేసామని చెబుతున్నారు. దుర్మార్గం అన్నమాట. అంటే రైతుకి ఇవాళ మేము PM కిసాన్ పథకం, ఇక్కడ రైతు బంధు పథకం అమలు చేసామంటున్నారు. రైతులకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారంగా అమలు చేస్తే ఈ భిక్షాలు వేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వాలు. ఇది ఓట్ల కోసం మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి ఈ దగా పథకాలు అవసరం లేదు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వ రాష్ట్రంలో 1 క్వింటాలు ధాన్యం పండించడానికి 2,529 రూపాయలు అవుతుందని చెప్పింది. దాని ప్రకారంగా చూసుకుంటే మనకి 3,793 రూపాయలు రావాలి క్వింటాలకు వరిధాన్యానికి. ప్రభుత్వం నిర్ణయించింది 1,888 రూపాయలు. ఆ విధంగా మనకి ఎకరానికి దాదాపు 40,000 రూపాయలు నష్టపోతున్నట్టు రైతు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం కనుక వాళ్ళు అమలు చేస్తాయి 40,000 నుంచి 50,000 రూపాయలు అదనంగా వస్తుంది వరి పండించే ధాన్యం. ఆ విధంగా ప్రతి పంటకు వస్తుంది రైతుకి. ఆ విధంగా నష్టపోతున్నారు. PM కిసాన్ అని ఏడాదికి 6,000 రూపాయలు ఇస్తున్నాడు, రోజుకు 17 రూపాయలు. అది ఒక టిఫిన్ తినడానికి కూడా సరిపోదు. సిగ్గుసేటైనటువంటి విషయం అన్నమాట. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది, రైతాంగం అప్పులు ఊపిలో కొట్టుమిట్టాడుతున్నాడు, ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. మేము వీటి నుంచి రక్షించడం కోసం వ్యవసాయ రంగాన్ని చెప్పుకుంటున్నారు. కానీ నిన్న బడ్జెట్లో ఏం చేశారు వాళ్ళు? మొత్తం వ్యవసాయ రంగాన్ని కోత కోశారు. నీకు వడ్డీ రాయితీ ఇస్తుందని తగ్గించారు, PM కిసాన్కి తగ్గించారు, ఉపాధి హామీ పథకాన్ని తగ్గించారు, సాగునీటి పథకాలు తగ్గించారు. చివరికి మన బడ్జెట్లో GDPలో 0.4% అని రిజర్వ్ బ్యాంకు చెప్పింది, మనం చూడటం కాదు. 2001-2 నుంచి 2017-18 వరకు రిజర్వ్ బ్యాంక్ తేల్చిన లెక్కల ప్రకారంగా మన వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయిస్తుంది పెట్టుబడి రూపంలో 0.4%. అంటే వ్యవసాయ రంగాన్ని మార్చి సంక్షోభాన్ని కొనసాగించడానికి పూనుకుందన్నమాట ప్రభుత్వం. అంటే ఇటువంటి దుస్థితిలో ఉన్నటువంటి రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని నువ్వు స్వేచ్ఛా మార్కెట్ గేట్లు తెరిచి ప్రపంచంలో పోటీ పడమంటున్నావు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ స్వేచ్ఛా మార్కెట్ విధానాలు అమలు జరుగుతుంటే అక్కడ రైతుల ఆదాయం పెరగాలి కదా, రైతులు బాగుండాలి కదా. ఈ రోజున అమెరికాలో కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు 45% ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి అని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. జపాన్లో అసలు వ్యవసాయం చేయడానికి ఎవడు ముందు రావట్లేదని చెప్తుంది ప్రభుత్వం, ఉత్పత్తి పెరగట్లేదు. అందుకని వాళ్ళు పెద్ద ఎత్తున సబ్సిడీస్ ఇస్తున్నారు. మామూలు సబ్సిడీ కాదు, సామ్రాజ్యవాద దేశాల్లో వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తి విలువలో 17.8% ఇస్తున్నారట 2019లో. మనం యూరప్ యూనియన్ దేశాలు తీసుకుంటే 19% ఇస్తున్నారు. ఇక విడివిడిగా వీళ్ళకి వస్తే అసలు వాళ్ళకి WTO ప్రకారంగా 5% కంటే ఎక్కువ ఇవ్వకూడదు, 5% వాళ్ళకి ఇవ్వాల్సింది.
ఆ పరిమితి నుంచి తప్పించుకోవటం కోసం వేరు దొడ్డితో గుండాపిస్తున్నారన్నమాట. ఆ విధంగా వ్యవసాయ రంగానికి రైతులకు ఇస్తున్నటువంటి సబ్సిడీ దానివలన వాళ్ళు తక్కువ ధరలకి అమ్మగలుగుతున్నారు. వాళ్ళు అంటే అంతర్జాతీయ మార్కెట్లో వాళ్ళు మొత్తం వ్యవసాయ రంగానికి ఇస్తున్నటువంటి సబ్సిడీ మనకు ఉత్పత్తి మీద ఇస్తున్నారు. వాళ్ళ ఉత్పత్తి కాకుండా డైరెక్ట్గా నేరుగా డబ్బు ఇస్తున్నారు. వాళ్ళు 54% ఇస్తున్నారట అభివృద్ధి దేశాల్లో. వాళ్ళకి ఇచ్చేటువంటి సబ్సిడీలో నేరుగా డబ్బు ఇచ్చేస్తున్నారు, ఆదాయం సమకూరుస్తున్నారు అన్నమాట. వాటి ఫలితంగా ఏమవుతుందంటే అంతర్జాతీయ ధరల కంటే వాళ్ళ ధరలు ఎక్కువ వాళ్ళు అమ్మగలుగుతున్నారు, అంటే తక్కువగా అమ్మగలుగుతున్నారు అన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఈ ఎంఎస్పికి ఇప్పుడు మనం ఎంఎస్పి అంటున్నాం, అంటే మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే మార్కెట్ సపోర్ట్ ప్రైస్ అంటున్నారు. ఈ మార్కెట్ సపోర్ట్ ప్రైసు 54% ఇస్తున్నారు వాళ్ళు మొత్తం సామ్రాజ్యవాద దేశాల్లో సగటున. అంటే నీవు పండించేటువంటి పంట విలువలో 100 రూపాయలు ఖర్చు పెడితే 54 రూపాయలు నీకు వాడు సబ్సిడీ ఇస్తున్నాడు. వాడు తక్కువ అమ్మగలుగుతారు. అటువంటి వాళ్ళతోటి మన దేశంలో రైతు, మన దేశంలో సబ్సిడీ ఎట్లా ఉంది? మన దేశంలో సబ్సిడీ లేదని ఓఈసీడీ రిపోర్టు 2020 చెప్తుంది. 2000 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు లెక్కలు వేసి వాళ్ళు మన దేశంలో రైతులే ఈ సమాజానికి, భారతదేశానికి, ప్రభుత్వానికి 5% సబ్సిడీ ఇస్తున్నారు లెక్క తెలిచారు. ఆ విధంగా ఏడాదికి 2,65,000 కోట్లు నష్టపోతున్నారని చెప్పారు వాళ్ళు. మనం చెప్తున్న లెక్కలు కాదు ఇవి. మనం మైనస్ సబ్సిడీలో ఉన్నాం, వాళ్ళు ప్లస్ సబ్సిడీలో ఉన్నారు. అటువంటి వాళ్ళతోటి ఎట్లా పోటీ పడగలుగుతాం? వాళ్ళ దేశంలో మన దేశం కంటే 2 రెట్లు ఎక్కువ ఉత్పత్తి ఉంది, 3 రెట్లు ఉంది, సబ్సిడీలు ఉన్నాయి, ఉత్పత్తి ఎక్కువ ఉంది. అంటే ఏమవుతుంది ఈ పోటీలో? మన దేశంలో ఉన్నటువంటి చిన్నకారు సన్నకారు రైతాంగం నాశనం అయిపోతుంది. కనుకనే ఈ చట్టాలు రద్దు కావాలని, ఈ విధానాలు మారాలని ఏఐకేసీసీ, రైతు సంఘాలు, వాళ్ళ ఎస్కేఎం అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన కొనసాగుతుంది. ఈ ఉద్యమం ఈ రైతు విద్రోహకర, దేశ విద్రోహకర అంటున్నాను నేను. ఈ చట్టాలు రద్దు అయ్యేంత వరకు కూడా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉద్యమం పెరుగుతూ ఉంది. జాతీయంగాను అంతర్జాతీయంగాను మద్దతు పెరుగుతూ ఉంది. మోడీ మొండిగా వ్యవహరిస్తున్నాడు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు అన్నమాట. రైతాంగం విడల నిర్బంధం ప్రయోగిస్తున్నాడు, దుష్ప్రచారం చేస్తున్నాడు, చిరికలు తీసుకురావడానికి చేస్తున్నాడు, నిర్వీర్యం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాడు. అన్ని చేసినప్పటికి కూడా వీటన్నిటినీ ఎదుర్కొని రేపు 5వ తారీఖు 100 రోజులు పూర్తి చేసుకోబోతుంది ఉద్యమం. 6వ తారీఖున దేశవ్యాప్తంగా రైతాంగం ప్రజలందరికీ కూడా పిలిపిస్తున్నాం.